లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో 99వ రోజు భోజన సదుపాయం, గ్రంథాలయ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరై భోజనం పెట్టి ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో 99వ రోజు భోజన సదుపాయం, గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ కేతావత్ హాజరై భోజనం పెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర గ్రామాల నుండి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా సంతోషమన్నారు. అదేవిధంగా వీరికి ఈ భోజన సదుపాయం అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సేవలు అభినందనీయమన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు యానగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, సీనియర్ లయన్స్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, క్యామ వెంకటేశం, కర్ర రామరెడ్డి, సామ శ్రీనివాస్, మిట్టపల్లి విజయ్, భాస్కర్, శంకర్ రెడ్డి, ఆల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు లయన్స్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి. నేను లేకుండా ఎట్లుంటా బాబాయ్ అంతే చాలు. ఎన్నికెళ్ళు బ్యాక్ బో అట్లా ఎన్నికి పో. కొంచెం మన మిర్యాలగూడ పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు నమస్కారాలు. మరి కేతావత్ శంకర్ నాయక్ గారి గురించి నిజంగా తెలంగాణ మొత్తం కూడా తెలుసు. వారు చిన్నతనం నుంచి కూడా మరి మా మండలం తాళ్ళవీరగూడెం గ్రామం ఆ చుట్టుపక్కల నుంచి కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు పదవికే ఒక ఉన్నతి తెచ్చే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి పదవులు కాదు ఇంకా ఎన్నో పదవులు రావాలని చెప్పేసి మరి ఏ ఒక్కళ్ళు ఫోన్ చేసినా ఏదైనా పని చెప్పినా కానీ సొంత కుటుంబంలో సభ్యుడికి ఏ విధంగా అయితే సహకరిస్తాడో ఆ విధంగా అన్న సహకరిస్తాడు. మరి మాకు ఎంతో కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. అన్న ఈరోజు మీరు ఖచ్చితంగా రావాలంటే లయన్స్ క్లబ్ మరియు మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో ఈరోజు దాతలు 99 రోజులు చదువుకున్న పిల్లలకు అన్నదానం చేసేందుకు వారి ముందుగా అందరికీ పాదాభివందనాలు, అభినందనలు. కూడా సర్వీస్ చేయడం అనేది చాలా ముఖ్యం. సర్వీస్ చాలా మంది తక్కువ మందికి చేసే అదృష్టం వస్తుంది. దాంట్లో నేను కూడా ఒకసారి చాలామంది సర్వీస్ చేస్తూ ఉంటాను రోజు, కాబట్టి నేను కూడా అదృష్టంగా భావిస్తాను. ఇట్లాంటి పిల్లలు చాలామంది మొన్న మా దుబ్బతండలో అక్కడక్కడ చిన్న ఇలాగ చదువుకొని లైబ్రరీలో చదువుకొని ఇక్కడ మధ్యాహ్నం భోజనం అయితే షిరిడి సాయిబాబా టెంపుల్లో తిని ఒక డిఎస్పీ అయ్యిండు, ఇక్కడ ఆర్డీఓ అయ్యిండు. అట్లనే మీరందరూ కూడా దీన్ని చదువుకొని ఈ భోజనం పెట్టిన వీళ్ళందరికీ కూడా జన్మధన్యం కావాలి. కాబట్టి మీరు మంచిగా ఆర్డీఓలో, డిఎస్పీలో, సిఐలో, ఎస్ఐలో, వేరే క్యాడర్లో ఎక్కడైనా సరే ఆధ్వర్యంలో మరి రైస్ మిల్లర్ సహకారంతో 99 రోజులకు ఈ రోజుకు చేరింది మధ్యాహ్న భోజన పథకం. మన గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులు, గృహిణులు, పెద్దలు పోటీ పరీక్షకు హాజరవుతూ ఇక్కడికి వచ్చి చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని, మంచి మార్కులు కొట్టి మీరు మంచి పదవుల్లో ఉంటే మాకు కూడా సంతోషం. మన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్సీ గారు రావడం, ఈరోజు ఎమ్మెల్సీ గారు రావడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది.
ఈ ఎమ్మెల్యే గారు ఈ 100 రోజుల కార్యక్రమం చేయమన్నారు. 100 రోజులు చేస్తున్నాం. మీరు ఉపయోగించుకున్న ప్రతిదీ ఇక్కడ పెద్దలు చెప్పినట్టు మంచిని నేర్చుకోండి, చెడును వదిలిపెట్టండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినం యోగా డే సందర్భంగా అందరికీ ఇట్లా అటు సైడ్ లైట్